ఇరాన్పై సైనిక చర్యలను నిరోధించే తీర్మానానికి అమెరికా సెనేట్ తొలిసారి ఆమోదం తెలిపింది. ఇరాన్పై యుద్ధాన్ని ఆపేందుకు సెనేట్ ఇప్పటికే 9 సార్లు ప్రయత్నించగా 10సారి 50-48 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. 4 రిపబ్లికన్ సెనేటర్లు డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఒక డెమోక్రాట్ సభ్యుడు మాత్రం వ్యతిరేకించారు. ఈ తీర్మానానికి పూర్తి చట్టబద్ధత లేకపోయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు ఇది ఒక బలమైన హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ చారిత్రక తప్పిదానికి అమెరికన్లు మూల్యం చెల్లించుకున్నారని ఓ డెమోక్రాటిక్ నేత మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే ఇదొక అత్యంత చెత్త విదేశాంగ విధానంగా మిగిలిపోతుందని విమర్శించారు. ఇరాన్తో యుద్ధం ముగించేందుకు ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా $300 బిలియన్ ఫండును ఏర్పాటు చేయడాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఒబామా హయాంలో ఇరాన్కు ఇచ్చిన $1.7 బిలియన్ కంటే ఇది చాలా ఎక్కువని వారు మండిపడుతున్నారు.